మనిషి ఎవరైనా తప్పులు చేయొచ్చు. కానీ ఆ తప్పు కంటే, ఆ తప్పుని గుర్తు చేసే మనసే అతనికి పెద్ద శిక్ష. అపరాధ భావం అనేది మనసులో ఒక చీకటి లాంటిది మనకి. అది మనల్ని ఇతరుల నుంచి దూరం చేస్తుంది. మనిషి చేసిన తప్పు కంటే, ఆ తప్పు గుర్తొచ్చినప్పుడు కలిగే అపరాధ భావమే అతన్ని ఎక్కువగా బాధిస్తుంది. ఎందుకు అంటే అపరాధ భావాన్ని శిక్ష తొలగించదు. ప్రేమ మాత్రమే తొలగిస్తుంది. కైకేయిని శిక్షించింది రాజ్యం కాదండి. ఆమె మనసులోని అపరాధ భావమే. ఎందుకు అంటే మీనాక్షికి ఆమె బాధ్యత అప్పచెప్పినప్పుడు తను మీనాక్షి కైకేయిని చేరుకోలేకపోతున్నానని చాలా బాధపడుతుందన్నమాట. ఎందుకు అంటే ఆమేమో దగ్గరికి రానివ్వదు మీనాక్షిని. "నువ్వు వెళ్ళిపోయి గదిలో నుంచి నేను తప్పు చేశాను. సీతామాతని నేనే గదా అరణ్యవాసాలకి పంపించింది" అని చెప్పి ఆ కైకేయి చాలా ఇదిగా ఉంటుందన్నమాట. తను చేసిన తప్పుకి లోలోపల కుమిలిపోతూ ఉంటుంది. ఇక్కడ మీనాక్షి ఏమో ఆమెలో విషం ఉంది గదా! సందేహమే లేదు. కానీ మాత ఎందుకు మనల్ని చూసుకోమంది అని అడిగినప్పుడు సోమ చెప్తుందండి. ఆమెలో ఉన్న ఆ విషం ఏదైతే ఉందో దాన్ని కోల్పోయాలి. అంటే ఆ విషాన్ని మనసులోంచి తీసేయాలి. అది ఎలా సాధ్యము అంటే ప్రేమ మాత్రమే ఆ పని చేయగలుగుతుందంట. అంతేగాదు ఇది మీనాక్షి ఇదేంటి కైకేయి యొక్క సేవకురాలను కూడా ఈ రాజ్యం నుంచి వెళ్ళగొట్టేసారండి. మందిరంలో వేరెవ్వరూ లేరు ఆమెను చూసుకోవటానికి. ఆమె వద్దకి ఎవ్వరూ వెళ్లరు. అందరూ ఆమె చేసిన తప్పుకి శిక్ష ఏం చేశారు అంటే వెలివేశారింక. ఆమె పట్ల ఎవ్వరూ శ్రద్ధ వహించకపోతే, ఆవిడకెవ్వరు తిండి పెట్టకపోతే ఆమె ఏమవుతుందండి ఆకలితో మాడిపోతుంది గదా! అందువల్ల మీనాక్షి నువ్వు గనక ఆ పని చెయ్యకపోతే నేను సంతోషంగా చేస్తాను. ఈ బరువును నేను తీసుకుంటానని సోమ చెప్తుందండి మీనాక్షితో. దానికి మీనాక్షి మాత్రం ఒప్పుకోదు. ఎందుకంటే మాత తనకిచ్చిన ఏ పనినైనా స్వీకరించడంలో మీనాక్షి ఎప్పుడు ఓడిపోలేదన్నమాట. ఇప్పుడు ఓడిపోతే తను సీతామాత యొక్క ముఖాన్ని ఎలా చూడగలను అని తను అనుకుంటుంది. అందువల్ల నువ్వు ఆమెను చూసినట్లయితే అసలెలా ఉందంటే కైకేయి తల దూకోకుండా, స్నానం చేయకుండా, అస్తవ్యస్తమైన దుస్తుల్లో ఆమె పిచ్చిదానిలా కనిపిస్తుందంట. ఆ గది మురికి పట్టి ఎంత చిందరవందరగా ఉందంటే, అసలు ఆ గదిని కైకేయి శుభ్రమే చేయనివ్వదండి. ఏం చేయాలో మీనాక్షికి పాలుపోవడం లేదు. విషయమంతా వివరించేసరికి సోమ ముఖంలో కరుణ కదలాడుతుందండి. ఎందుకు అంటే మీనాక్షితో చెప్తుందండి. నిజంగా కైకేయికి మతిపోయింది. ఎందుకంటే ఆమె అపరాధ భావం ఆమెను ముంచెత్తుతుందంట. అందువల్ల కైకేయి సమక్షంలో మీనాక్షికి సహనం, ఓర్పు కావాలండి. మాట ఇదే చెప్తుంది. సహనం, ఓర్పు ఉండడం వల్ల మనం మనకి ఎన్నో లాభాలున్నాయన్నమాట. అంటే ఇక్కడ మీనాక్షికి కైకేయి బాధ్యతలు అప్పజెప్పడంలో గల ఉద్దేశ్యం ఏమిటి అంటే మీనాక్షికి ఆ సహనము, ఆ ఓర్పు కావాలి. ఎందుకంటే సహనం ఉన్నవారండి తొందరపడి ఎప్పుడు తప్పులే చేయరు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఓర్పు మన మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. కోపం, ఆవేశం తగ్గిపోతాయన్నమాట. సహనం ఉన్నవారు కష్టాలను సులభంగా ఎదుర్కొంటారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా తడబడరంట. ఓర్పు ఉన్న చోటే నిజమైన ప్రేమ గూడా ఉంటుందండి. అందువల్ల మన యొక్క సంబంధాలు కూడా చక్కగా నిలబడతాయి. సహనం ఉన్న మనిషి చివరికి విజయం సాధిస్తాడు. ఈ సహనం మరియు ఓర్పు ఉన్నవారు జీవితంలో ఎప్పుడు ఓడిపోరండి. ఎందుకంటే వారు ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా తీసుకుంటారనమాట. సహనం అంటే బలహీనత కాదు. అది మనసు యొక్క గొప్ప శక్తి. అందువల్ల ఇలాంటి లక్షణాలున్న ఆ సహనం, ఓర్పు మీనాక్షికి అందాలి అని చెప్పి మీనాక్షికి కైకేయి మాత యొక్క బాధ్యతల్ని అప్పజెప్పారండి. ఎందుకు అంటే మీనాక్షి వణికిపోతుంది భయంతో. ఎందుకు తనకా భయమండి? ఎందుకు నువ్వింత వణికిపోతున్నావు? మీనాక్షిని భయం లోబరుచుకుందండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా మీనాక్షి అలా భయపడలేదు. నదిలో మునిగిపోతున్నప్పుడు కూడా తను జీవితాన్ని వదిలివేయటానికి సిద్ధపడింది గానీ భయపడలేదండి. ఇప్పుడు ఎటువంటి అనుభవం అయితే కలిగిందో ఆ అనుభవాన్ని ఇదివరకు ఎప్పుడూ గూడా మీనాక్షికి తెలియదు. ఎందుకంటే కైకేయి మాత యొక్క గది చాలా చీకటిగా ఉంది. ఆ గదిలో ఉన్న ఆ చీకటి మీనాక్షిని భయపెడుతుంది. చీకటి ఎందుకు భయపెడుతుందండి? ఎందుకు అంటే
చీకటి అంటే ఎవరమైనా చూడండి కరెంట్ పోతుంది. కరెంట్ పోయినప్పుడు ఒక తాడుని చూసి పామనుకుంటాం. ఒక తెలియని భయమనమాట. ఎందుకంటే చీకట్లో ఏముందో మనకేది కనిపించదు కదా! మన మెదడు అప్పుడు అనుమానాలు, ఊహల్ని సృష్టించేస్తుంది. అందుకే భయం వచ్చేస్తుందంట. నియంత్రణని కోల్పోతాం. కాంతి ఉన్నప్పుడు ఉన్న పరిస్థితిని మనం ఏదైనా నియంత్రించాం. ఎందుకంటే స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి. చీకట్లో ఏది స్పష్టంగా కనిపించదు కాబట్టి మనం ఏది కూడా నియంత్రించలేమండి. అందుకని చీకటంటే భయపడిపోతామనమాట. ఆ చీకటే ఇప్పుడు మీనాక్షిని భయపెడుతుంది. ఇప్పుడు ఈ రాజమందిరంలో కూడా చీకటే నడయాడుతుందండి. సీతామాత, శ్రీరామచంద్రమూర్తి ఇద్దరు వనవాసానికి ఎళ్ళిపోయాక. అలా జరిగిన దాని వల్ల కూడా చీకటే వచ్చింది గదా! కానీ దానినేం చేయాలి? వీళ్ళందరూ ఎదుర్కోవాలి. అప్పుడు మీనాక్షి చెబుతూ సోమ చెప్తుందండి. చివరి రాత్రి వీళ్ళందరూ మాతని వదిలి వెళ్ళిపోయాకండి ఇంకేమైనా సూచనలు చేస్తుందనేమో కొంతసేపు మాతతో ఉంటుందండి. అప్పుడు సీతామాత చెప్తుంది. రాబోయే ముందు జరగబోయే దాని వల్ల నీకు భయం వేస్తుందా అని అడుగుతుందండి మీనాక్షిని. సోమని. ఆమె ఏం చెప్పిందో తెలుసా అని మీనాక్షిని సోమ అడుగుతుందండి. సోమకి ఏం తెలుసండి తల అడ్డంగా ఊపుతుందన్నమాట. ఆమె చెప్పిన మాటలు సోమ జీవితంలో మర్చిపోలేను అని చెప్తుందనమాట. ఆ మాటలేంటో రేపు తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలన్నీ గూడా తెలియచేయండి.